ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, ఒక పారిశ్రామికవేత్త కావాలి. శారీరక కష్టం పడడం కాదు, తెలివితేటలు ఉపయోగించి 10 రూపాయలు సంపాదించుకుని 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మా ఆడబిడ్డ కావాలి. పేదవాళ్లు కూడా తెలివితేటల్లో తక్కువ కాదని నిరూపించుకునేది ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఒక్క డాక్రా సంఘాలు తప్ప ఇంకోటి కానే కాదు. అసలు 82లోని అన్న ఎన్టీఆర్ పార్టీ ఉద్భవించిన తర్వాతే మహిళా లోకానికి ఒక గుర్తింపు వచ్చింది. మహిళలకు ఆస్తిలో ఓటా అవనియండి, చట్టసభల్లోని 40% ఓటా అవనియండి. ఆ తర్వాత అదే ఆశయాలతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళా పొదుపు సంఘాలు పెట్టి ఈరోజు ప్రతి మహిళ కూడా ఇండివిజువల్గా 1 లక్ష రూపాయల దగ్గర నుండి 10 లక్షల వరకు లోన్ తెచ్చుకునేటువంటి అవకాశం ప్రతి మహిళ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు చట్టసభల్లో కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, గ్రామ సభల్లో కూడా 50% అభివృద్ధిని సాధించారు. ప్రతి మహిళలు వారి ఆత్మరక్షణకు వాళ్ళకి ఆత్మరక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్థిక ఆలంబన ఉన్న రోజే ఆత్మరక్షణ జరుగుతుంది. ఆ ఆర్థిక ఆలంబన ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ 82 నుండి మనకు కలిగింది. కాబట్టి మహిళలందరూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉంటూ ఇల్లుని చక్కబెట్టుకుంటూ ఇటు సమాజానికి వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేస్తారు. స్వయం ప్రకాశమా మహిళా వికాసమా, అబల కాదు సబలనన్న ఆత్మవిశ్వాసమా, జయ హో జయ హో జయ 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 హో. ఈరోజు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా పసుపు కుంకుమ చెక్కులు రెండో చెక్కు కూడా మనిషికి 3,500 చొప్పున ఇచ్చేయమని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు. అవి కూడా ఇచ్చేస్తున్నారు. ఇంత కరెక్ట్గా నిర్వర్తించిన ప్రభుత్వం ఎక్కడా లేదు. రాబోయే తరాల్లో ఇప్పుడు నేనే కాదండి 93 లక్షల మహిళల తరపున చెప్తున్నాను. రాబోయే తరమే కాదు ఎప్పటికీ కూడా అతను ఊపిరున్నంత వరకు మాకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో రా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. ప్రతి ఒక్కరికి క్యాస్ట్ల వారీగా కూడా చేనేత వాళ్ళకి చేనేత మిషన్లు, మరి గృహిణులకి మిషన్లు అనగా ఎంబ్రాయిడింగ్ మిషన్లు, పాల వ్యాపారస్తులకి మరి పాల సామాన్లు ఇలాగ నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారండి. ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ వైడ్గా కూడా ప్రతి ఇంట్లోని 2-3 లబ్ధి పొందున్నారండి. కాబట్టి గంటా పదంగా కూడా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారే అవుతారు. నిజంగా చెప్పాలంటే మా మహిళా మనులకి ఆకాశానికి చంద్రుడు ఒకడే, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఒక్కడే. అంత మంచి మా మహిళల గుండెల్లో ఉన్నాడు మా అన్న చంద్రన్న. అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. Thanks for watching. Do not forget, subscribe now and hit the bell icon. Like, comment and share.